పేజ్ నెంబర్ 105, థర్డ్ పారాగ్రాఫ్, రికార్డింగ్ నెంబర్ 26. హేమలేఖ వచ్చి ఎందుకు పిలిపించావని అడిగింది హేమచూడుణ్ణి. అతను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు అనమాట. నా స్వరూపం ఏదో నాకు తెలియటం లేదు. చీకటి కనపడింది, వెలుగు కనపడింది, సుఖం వచ్చింది. ఇక్కడ నువ్వే నాకు నా స్వరూపం ఏదో నిర్ణయించి చెప్పాలి. నాకు ఇవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి, వివరంగా చెప్పు అని అడిగాడు. ఈ హేమలేఖ ఇట్లా చెప్పింది. బయట విషయాలేవి మనసులోకి రాకుండా, అంటే ఏ ఆలోచనలు లేకుండా నువ్వు చేసిన సాధన చాలా చక్కగా ఉంది. అందరూ ఆత్మవేత్తలు, ఆత్మను తెలుసుకున్న వాళ్ళందరూ దీన్ని ఒప్పుకుంటారు. ఇందులో చాలా సరైన పద్ధతే నువ్వు ఫాలో చేస్తున్నావు. అంటే ఫస్ట్ ఎవరైతే సాధన చేస్తున్నారో వాడికి తను చేసేది కరెక్టే అనే ధైర్యాన్ని ఇవ్వవలసిన బాధ్యత గురువుకు ఉంది. నువ్వు ఇట్లా చేస్తున్నావేంటి అని ఒక్క మాట అనగానే మొత్తం మన ప్రాణశక్తి అంతా ఉడిగిపోయినట్టు అయిపోతుంది. అయ్యో నేను పొరపాటు చేశాను అట్లా అనిపిస్తుంది. అందుకని ఆవిడ క్లియర్గా నువ్వు చేసేది చాలా కరెక్ట్గా చేస్తున్నావు, అందరూ ఒప్పుకునేదే చేస్తున్నావు. చిత్త నిరోధము లేకుండా, అంటే మనస్సును ఆపకుండా, ఆలోచనలు ఆపకుండా ఎవరూ ఇంత మటుకు ఆత్మవస్తువుని తెలుసుకోలేదు. కానీ ఇక్కడ ఒక చిన్న సూక్ష్మమైన విషయం చెబుతోంది ఆవిడ. ఈ ఆత్మవస్తువు అనేది ఎప్పుడు మన దగ్గరే ఉంది, అది మనంగానే ఉంది. అది దాన్ని కొత్తగా పొందటము అనే ప్రాసెస్ అసలు లేదు. దీన్ని పొందటము అంటే ఎట్లా ఉంటుందంటే, మన చేత పొందబడే వస్తువు మనకంట చిన్నదై ఉంటుంది. ఎప్పుడు కూడా అదే. మనం ఎంతో కష్టపడి సాధించామండి, మేము ఎంతో కష్టపడి ఎంతో సాధన చేసి ఈ పనులన్నీ చేసామండి అని చెప్పారంటే ఆ పనులన్నీ వాళ్ళకంట చిన్నవన్నమాట. అందుకని మనకి పురుష సూక్తంలో భగవంతుడు ఒక మాట చెబుతాడు. ఏమంటాడంటే ఆయన పరమాత్మ, ఐఎమ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ మై గ్రేట్నెస్ అంటాడు. అంటే ఈ పనులన్నీ నేను చేశాను అంటే ఈ పనులు ఎప్పుడూ నేను చేయగలుగుతాను. ఈ పనులన్నీ వృధా పోయినాయి అనుకో, ఇన్నాళ్ళు చేసిన పనులన్నీ వృధా పోతే మళ్ళీ చేస్తాను, చేసే శక్తి నా దగ్గర ఉంది. ఎవడు ఏ సాధన చేసినా తనకంట తక్కువే ఆ సాధన. ఆ తక్కువ ఉన్న సాధనతో ఎక్కువ శక్తివంతమైన ఆత్మని పొందటము అనేది ఇంపాసిబుల్. అసలు పొందటం అనే ప్రాసెస్ ఇక్కడ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది, అది నువ్వుగానే ఉన్నది. నువ్వు తెలుసుకోలేదు కానీ ఆ వస్తువు ఉన్నది. దానికి అనేక ఎగ్జాంపుల్స్ చెప్పారు ఇక్కడ. చిత్త నిరోధం మటు కారణం కాదు. నువ్వు పొరపాటు పడవాక నువ్వు మనస్సును ఆపినందువల్ల ఆత్మ తెలిసిందని అనుకోవద్దు అంటే చక్కగా గైడ్ చేస్తోంది ఆవిడ ఆయన్ని. వేరే రకంగా ఏమండి మనస్సు ఆపేస్తే ఆత్మస్వరూపం తెలిసిపోతుంది అని అనుకోకూడదు అని జాగ్రత్తగా చెప్తూ ఉన్నారు ఆవిడ. ఏది పొందబడిందో, ఒక సాధన వల్ల పొందబడేది వేరే ఇంకో పదార్థం అయితే మనం పొందొచ్చు, కానీ మనల్ని మనం ఎట్లా పొందుతాము? పొందటం అనే ప్రాసెసే లేదు కదా. మనల్ని మనం పొందటం ఎందుకుంటుంది? కాబట్టి ఇది పొందదగినది అనే మాట ఇక్కడ చెల్లదు అని చెప్పేసింది. ఉన్నదాన్ని పొందటం ఏమిటి అసలు? ఆత్మ మనకు ఎప్పుడు ప్రాప్తించే ఉన్నది. దాని విషయం మనకు అర్థం కావట్లే, అంతే. ఆ చిత్త నిరోధం చేసినందువల్ల ఏమవుతుంది? తెలుస్తుంది తప్ప ఈ చిత్త నిరోధం ఆత్మజ్ఞానాన్ని తెచ్చి మనకి ఇవ్వట్లేదు. దీనికి ఒక నిదర్శనం చెబుతాను విను అని చెప్పింది. చాలా అద్భుతంగా ఉంది నిదర్శనం. అసలు ఒక వస్తువు చీకట్లో ఉంటే మనకు కనపట్టాల, దీపం తెచ్చి చూస్తే కనపడింది. అక్కడ ఉన్న వస్తువే మనకు కనపడింది. దీపకాంతి చీకటిని తొలగించింది కానీ వస్తువుని తెచ్చిపెట్టలేదు అని ఒక అద్భుతమైన విషయాన్ని ఆవిడ మనం గమనించని విషయాన్ని చెప్పిందనమాట. ఇక్కడ ఆల్రెడీ ఉంది, నీకు తెలియలా. నీకు తెలియాలంటే గురువు అనే దీపాన్ని తెచ్చుకోవాలి. ఆ గురువు అంటేనే వెలుగు, వెలుగు వైపు ప్రయాణం. ఆ గురువు ఇక్కడే ఉందిరా, వేరే నువ్వు ఎక్కడికి పోక్కర్లేదు, నువ్వే ఆ స్వరూపము అని చెబుతాడు. అంతేకాని ఆ గురువు కూడా ఆ వస్తువుని తెచ్చి నీకు ఇవ్వట్లే, ఆత్మవస్తువుని తెచ్చి అని చెప్పింది. అట్లాగే ఏదో చాలా ఆలోచిస్తూ ఉన్నాడు ఎవడో, కొంగున ఉత్తరీయంలో ముడేసుకున్నాడు ఒక బంగారపు నాణ్యం. బంగారు నాణ్యం అంటే గోల్డ్ కాయిన్. అది ముడేసుకొని దాన్ని మర్చిపోయాడు. ఎక్కడ పెట్టానో అని బొడ్లో అంతా వెతుక్కుంటున్నాడు. కింద పడిందేమో అని చూస్తున్నాడు. కాసేపు అయ్యాక వాడికి స్థిమిత పడ్డాడు. అసలు ఏంటి ఎక్కడ పెట్టాను నేను అని గుర్తు తెచ్చుకుందామని ట్రై చేస్తే సడన్గా గుర్తొచ్చింది. అయ్యో ఉత్తరేయంలోనే పెట్టుకున్నానే అన్నాడు. ముడి విప్పి చూసుకుంటే ఉన్నది. కానీ ఎట్లా ఉంటుంది? పోయింది అనుకున్నాం కాబట్టి దొరికింది, అమ్మయ్య దొరికింది, అదేదో కొత్తగా వచ్చిన ఫీలింగ్ ఉంటుంది తప్ప
అది పోను పోలేదు, దొరకను దొరకలేదు, ఎప్పుడూ ఉన్నది, ప్రాప్తమయ్యే ఉన్నది. అందువల్ల ఇతర ఆలోచనలన్నిటినీ ఆపేసి అసలు ఎక్కడ పెట్టాను అని గుర్తు తెచ్చుకున్నాడు. కాబట్టి ఇవి ఆలోచనలు ఆపటం, గుర్తు తెచ్చుకోవటం నాణ్యం రావటానికి, గోల్డ్ కాయిన్ ఉండటానికి కారణం కాదు అని క్లియర్గా చెబుతున్నారు. అంటే సాధన వల్ల సమకూరదు అని క్లియర్గా ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఎంత కష్టపడి నువ్వు ఏ సాధన చేసినా కూడా ఆ సాధన నీకు ఈ వస్తువుని తెచ్చి పెట్టలేదు. ఆత్మవస్తువు ఆల్రెడీ ఉంది, ఉన్నదాన్ని తెలుసుకోవాల్సిన వాడివి అని క్లియర్గా చెబుతోంది ఆవిడ. అతను కాన్సెప్ట్లో ఎక్కడ పొరపాటు పడకుండా వివరంగా చెబుతోందన్నమాట. ఆ నాణ్యం ఇదివరకే ఉంది, ఆ కాయిన్ ఇదివరకే ఉంది. అదేవిధంగా మన ఆత్మ మనకు ఆల్రెడీ ప్రాప్తించి ఉన్నది. దాని ప్రాప్తికి ఏది కారణం కాదు సృష్టిలో. అట్లా అయితే మనలో మనంగా ఉన్న ఆత్మ మనకు ఎందుకు కనపట్టలేదు అంటావేమో. విను, దాని గురించి మనకు తెలియకపోవటమే కారణం అని చెప్పింది. తెలియకపోవడం అంటే ఎంత చక్కని ఎగ్జాంపుల్ చెప్పిందంటే, ఇక్కడ నీకు పరిచయం లేని వస్తువు నువ్వు గుర్తించలేవు కదా. నీకు ముందర నీ మనసులోకి దాని పరిచయం కావాలి, ముద్రపడాలి. ముద్రపడితే మళ్ళీ చూసినప్పుడు ఆ జ్ఞాపకాన్ని వెనక్కి తెచ్చుకొని వీడు ఫలానా వాడు, ఈ వస్తువు ఫలానా అని చెబుతావు నువ్వు. ఆ ముద్ర ఇంతకు ముందు నీకు పడలేదు కదా మనస్సులో. మనస్సు దీన్ని భరించగలదా? ముద్రలే లేని, ఆకారమే లేని, నిరాకారమైన, పరిమాణం లేని సర్వత్రా ఉన్న వస్తువుని మనస్సు భరించగలదా? మనస్సు గుర్తుపెట్టుకోవడం అవుతుందా? అందువల్ల ఆ వస్తు పరిజ్ఞానం మనకి లేదు కాబట్టి, దాన్ని మనం ఇంతకుముందు చూడలేదు కాబట్టి, అది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనం దాన్ని గుర్తించలేకపోయాము అని చెప్పేసింది ఆవిడ. అంతే తప్ప గుర్తించలేకపోవటమే తప్ప కనపడకపోవటం కాదు. ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధమై నీకు సర్వత్రా అది కనపడుతూనే ఉంది. అది వేరే వస్తువు అని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ చెప్పింది. చాలా బాగుంది అసలు. ఇది ఇంకా ఎంత చెప్పుకుంటే ఇది మనకు అర్థమవుతుందో. దీపకాంతి వల్ల ఇక్కడ మన గురించే మాట్లాడుతోంది ఆవిడ. దీపకాంతి అనేది ఒకటి ఉంది అసలు. దానివల్ల వస్తువులన్నీ కూడా వెలుగుతాయి అని ఒకడికి తెలియదుట. వాడేదో కొండల్లో అడవుల్లో ఉన్నాడు, చీకటి పడితే నిద్రపోయేవాడు, సూర్యుడు వస్తే ఏదో వేటాడి పనులు చేసుకునేవాడు. అందువల్ల దీపం అనేది ఒకటి ఉంటుంది సృష్టిలో. ఆ దీపం వల్ల వస్తువులు వెలిగింపబడతాయి, మనకు కనపడతాయి అని వాడికి తెలియదుట. అసలు దీపమే తెలియనివాడు అంటే మనమే. ఆత్మను తెలియని వాళ్ళం మనం. ఆత్మజ్ఞానం, ఆత్మ ఉన్నది, అదొక దీపం లాంటిది అని తెలియనటువంటి మన గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. వాడికి తెలియదు. అప్పుడు వాడేం చేశాడు? ఏదో బై ఛాన్స్ రాజసభకి వెళ్ళాడు. ఎవడో వాడి ఫ్రెండ్ ఉండి, రాజుగారి సభకు నేను వెళ్తున్నాను రా అని తీసుకుపోయాడు. ఒకసారి అక్కడ చూస్తే అక్కడ చాలా దీపాలు కనపడ్డాయి వాడికి. ఆ దీపాల కాంతిలో సభ్యులందరూ బోలెడు మంది, సభలో ఎంతోమంది జనం ఉన్నారు, వాళ్ళందరూ కనపడ్డారు. వీడికి తెలియని విషయం ఏంటంటే, ఈ దీపాలు విడిగా చూస్తున్నాడు, ఈ మనుషుల్ని జనాన్ని విడిగా చూస్తున్నాడు. వీడికి ఏం తెలియలేదో కూడా మనకి తెలియదు కాబట్టి ఆ హేమలేఖ చెప్తోంది వివరంగా. దీపకాంతే సభ్యుల్ని ప్రకాశింపచేస్తోంది. ఈ మనుషులందరూ ప్రకాశించి మనకు కనపడటానికి దీపమే కారణము అని తెలియదు కాబట్టి వాడికి దీపాలు విడిగా చూస్తున్నాడు, మనుషుల్ని విడిగా చూస్తున్నాడు. మన స్థితి ఆవిడ వర్ణిస్తోంది. ఏది నీకు ఎక్కడ ఎలా కనపడిన ఆత్మవస్తువే దాన్ని వెలిగిస్తోంది. ఆ నీకు తెలుసుకోవటము అనే జ్ఞానం ఆ ఆత్మవస్తువే, అవేర్నెస్. అదే ఆ వెలుగు వల్లనే నువ్వు నివసిస్తున్నావు, నువ్వు ఊపిరి పీలుస్తున్నావు, నీ దేహం ఊపిరి పీలుస్తోంది, నీ సమస్త కార్యాలు నీకు తెలుసు, నీకు అవగతం అవుతున్నాయి అనుకున్నవన్నీ ఆ వెలుగు వల్లనే ఎగ్జిస్ట్ అవుతున్నాయి అని చెప్పేస్తోంది ఇక్కడ వీడు ఇండైరెక్ట్గా. రాజ్యసభకి వెళ్ళి దీపాలని చూస్తాడు, మనుషుల్ని చూస్తాడు. అదే రకంగా నువ్వు చిత్తాన్ని నిరోధించావు, బాగుంది. అంధకారం కనిపించింది, చీకటి కనిపించింది. అంధకారానికి ముందర నువ్వు మనస్సు నిరోధించినాక చీకటి కనపడక ముందు ఈ మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. అక్కడ కేవల జ్ఞానం ఉన్నది, దాన్ని నువ్వు గుర్తించలేదు. అది ఉంటుందని నీకు తెలియదు కదా, దాన్ని నువ్వు గుర్తించలేదు. అది పరమానందదాయకమైన మన స్వరూపం అదే. అంటే
ఒక వస్తువు చూసి ఇంకో వస్తువు చూసే లోపల ఉన్నది మన స్వరూపమే అని చెప్పి చెబుతోంది. ఒక వస్తువు చూసి ఇంకో వస్తువు చూసే లోపల అంటే అర్థం ఏంటి చెప్పుకుందాం ఆ విషయం కూడా. పరమానందదాయకమైన మన స్వరూపం ఎల్లప్పుడూ భాసిస్తూ ఉంటుంది. అంటే నిశ్శబ్దము అనేటటువంటి, నిరామయము, నిశ్శబ్దము అనేటటువంటి ప్రాసెస్ సృష్టిలో ఎప్పుడూ ఉంది. ఎక్కడుందండి నిశ్శబ్దం? మనం చేసే ప్రతి శబ్దానికి మధ్య మధ్యలో నిశ్శబ్దం ఉంది. వెనకాలంతా బ్యాక్గ్రౌండ్గా నిశ్శబ్దమే ఉంది. నిశ్శబ్దం ఉన్నది కాబట్టే శబ్దం అనేది వినపడుతుంది. శబ్దానికి మధ్యలో నిశ్శబ్దం ఉంది. ఆకాశం ఎక్కడుందండి? వస్తువుకి మధ్యలో ఆకాశం కనబడుతోంది, కానీ ఆ వస్తువు లోపల కూడా ఆకాశమే ఉంది. ఆ శబ్దం లోపల కూడా నిశ్శబ్దమే ఉంది అని నిస్సంకోచంగా చెప్పచ్చు. అది రిఫ్లెక్ట్ అవుతోంది, బయటికి కనబడుతోంది, ఇది బయటికి కనపడట్లేదు, అంతే. అలా చెప్తూ ఉన్నారు ఆవిడ. ఎవరైతే బహిర్ముఖంగా ఉంటారో వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకోలేరు, మహామోహానికి లోనవుతారు. వాళ్ళు ఎంత గొప్ప సాధకులైనా సరే, ఎంత గొప్పవాళ్ళైనా సరే బయట వెతుకుతారు. ఆత్మవస్తువుని వెతికి ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు. శాస్త్రాన్ని ఎంతో బాగా తెలుసుకున్న వాళ్ళు, విన్నదాన్ని చక్కటి తర్కంతో మననం చేసుకునే వాళ్ళు కూడా చిత్త నిరోధం చేసి కూడా స్వరూపాన్ని తెలుసుకోలేక బాధపడుతున్నారు. రాత్రింబవళ్ళు అయ్యో నాకు తెలియట్లేదు, ఇంత సాధన చేశాను, అయ్యో నాకు తెలియట్లేదని బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా అని చెప్పింది ఆవిడ. రాత్రింబవళ్ళు దుఃఖించుతున్నారు. శాస్త్రంలో ఉన్న శబ్దాల అర్థాన్ని, దాని అందాన్ని గ్రహించినంత మాత్రాన మన స్వరూపం యొక్క అనుభవం కలుగదు అని చెప్పేసింది. మన అనలేదు, స్వరూపానుభవం కలుగదు. ఎంతవరకు అన్వేషణ, విచారం. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పింది, చాలా ఆశ్చర్యం. మనం ఎవరం అసలు దాని గురించి పట్టించుకోము. యూజీ చెప్పేవారు సీకింగ్ షుడ్ బి స్టాప్డ్ అనేవారు. ఇక్కడ ఏం చెప్తుంది ఆవిడ? ఎంతవరకు అన్వేషణ, విచారము జరుగుతూ ఉంటాయో, ఎంతవరకు నీకు వెతుకులాట జరుగుతోందో, దాని గురించి నీ మనస్సులో విచారం జరుగుతూ ఉన్నదో, అంతవరకు ఆత్మ అనుభవం జరగదు అని చెప్పేసింది. అంటే ఏంటి? ఇప్పుడు విచారిస్తే కదండి వచ్చింది, విచారిస్తే వచ్చింది, దాన్ని కూడా ఆపాలన్నమాట. విచారిస్తే ఇంత దూరం వచ్చాం, 4 మెట్లు ఎక్కాము, 4వ మెట్టు నేను వదలను, 5వ మెట్టు ఎక్కను అంటే ఎట్లా? దీన్ని వదలాలి. 5వ మెట్టు ఎక్కాలంటే 4వ మెట్టును వదిలి, పూర్తిగా వదిలి 2 కాళ్ళు 5వ మెట్టు మీద పెట్టాలి. అంటే ఏమిటి? విచారణ వదిలేయాలి, వెతుకులాట వదిలేయాలి, సీకింగ్ అనే దాన్ని వదిలేయాలి కంప్లీట్గా. అప్పుడు కానీ ఆత్మ అనుభవం దొరకదు అని చెప్పేసింది. ఎందువల్లంటే ఇది ఆవిడ చెబుతుంది, బుద్ధితో గ్రహించే విషయం కాదు. ఇంద్రియాలు ఎంత దూరం వెళ్ళినా దాన్ని గ్రహించలేవు. అది ఒక బయట వస్తువు కాదు కాబట్టి ఇంద్రియాలన్నీ నిగ్రహించినప్పుడు మన దగ్గరే మనంగానే ఉన్నది అనే విషయం గోచరిస్తుంది. ఇంద్రియాలని నిగ్రహించకపోతే అంటే ఇంకా అన్వేషణ మన మనస్సులో ఉన్నది. ఇంద్రియాల ద్వారా మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇది ఎలా తెలుస్తుందనే ఆలోచనలో ఉన్నాం. ఇంద్రియాలు, మనస్సు పనిచేసినంత కాలం ఇది నీకు దొరకదు. ఎందువల్లంటే ఇవి ఖాళీ అయిపోవాలి, అప్పుడే అది కనపడుతుంది అని చెప్పేసింది. సీకింగ్ షుడ్ బి స్టాప్డ్. ఒక ఆయన అడిగాడు, పాపం ఎక్కార్ట్ టోలేని అడిగాడట, మీరు చెప్పిన సాధనలన్నీ నేను ముందు నుంచి చేస్తూ ఉన్నా. మీ పుస్తకం ఇవాళ చదివా నేను. ఈ మన భారతదేశంలో పుట్టాను నేను అన్ని విషయాలు తెలుసుకొని తపస్సు చేస్తాను, ధ్యానం చేస్తాను. శాస్త్రాల్లో చెప్పబడిన ప్రతిదీ నేను పర్ఫెక్ట్గా, సిన్సియర్గా ఆచరిస్తున్నా. కానీ ఆ పరమశాంతి అని చెప్తూ ఉన్న వస్తువు నాకు టచ్ ఎక్కడా అవ్వలేదు. ఒక గ్లిమ్సెస్ కూడా లేవు నాకు అసలు. ఎందువల్ల నేనేం పొరపాటు చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు అని అడిగట ఎక్కార్ట్ టోలే గారిని. అడిగితే ఆయన ఒక్క మాట చెప్పారు, అది ఇక్కడ తప్పకుండా చెప్పుకోవాలి మనం. దానికోసం నువ్వు ఎదురు చూడటం ఆపేసయ్యి అన్నాడు. స్టాప్ సీకింగ్ ఫర్ దట్ పరమశాంతి. నువ్వేదో కావాలని కదా ఇది చేస్తున్నావు, అది వదిలేసేయి. నీకేం అక్కర్లే, అర్థం చేసుకో. యు వాంట్ నథింగ్, జస్ట్ అన్నీ ఆపేసి కూర్చో. నువ్వు చేయవలసినవన్నీ చేసుకోపో, కానీ మానసికమైనటువంటి సీకింగ్, దేనికోసమో ఏదో చేయటం అనే పద్ధతి ఆపేసేయి అని చెప్పారంటే అది రాలేదంటున్నాడు. ఇంత చేసినా దేనికోసమో చేస్తున్నాడు పాపం.
అట్లాగే అన్వేషణ, విచారము రెండు ఆపితే కానీ ఆత్మానుభవం దొరకదు అని ఇవిడ చక్కగా చెప్పేసింది ఇక్కడ. అప్పుడు అది మన యందే సిద్ధమై ఉండటం మనకి తెలుస్తుంది. అదే రకంగా మళ్ళీ చెబుతోంది, విచారాన్ని నిలిపేసి మనస్సుని ఆపినప్పుడు అది ప్రకాశిస్తుంది. అంటే ఇంద్రియాలని మనస్సును నిరోధించినప్పుడే అది బయటపడుతుంది. ఇది తప్ప ఏం చేసినా ఎవ్వడు స్వరూపాన్ని గ్రహించలేడు. ఎంత చక్కటి ఎగ్జాంపుల్ చెప్తోంది ఇక్కడ. ఎంత దూరం పరిగెత్తు కావాలంటే నీ నీడను నువ్వు గ్రహించలేవు కదా, పట్టుకోలేవు కదా. స్వచ్ఛంగా ఒక అద్దం ఉంది, ఆ అద్దంలో ఎన్నో ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. అవన్నీ ఒక చిన్న పిల్లవాడు చూశాడు. అద్దం కనబడుతుందా వాడికి? అసలు ప్రతిబింబాలతోనే ఆడుకుంటాడు వాడు. ఆ రకంగా జనమందరూ పసివాళ్లలాగా తమ ఆత్మ అనే అద్దంలో ఈ జగత్తంతా కనిపిస్తోందని తెలుసుకోలేకపోతున్నారు. ఈ అద్దాన్ని అసలు వాళ్ళు చూడట్లే. అద్దం లేకపోతే వస్తువు లేదని తెలియట్లే వాళ్ళకి. వాళ్ళు చూస్తూ ఉన్నటువంటి అన్నీ కూడా ప్రతిబింబాలు అని వాళ్ళకి అర్థం కావట్లా. ఇంతకంటే బాలురు అని చెప్పిన దానికి ఈ జనమందరూ కూడా చిన్న బాలురలాగా, చిన్న పిల్లల్లాగా తమ ఆత్మ అనే అద్దంలో ఈ బాహ్య ప్రపంచాన్నంతా చూస్తూ తమను తాము తెలుసుకోలేకపోతున్నారు. అద్దాన్ని చూడట్లా, అద్దం చూడకుండా బయట ప్రపంచాన్ని చూస్తున్నారు. అంటే అర్థం ఏంటి? నేను లేకపోతే నాకు ఈ ప్రపంచం ఎక్కడుంది అనే ప్రశ్న కూడా ఎవడు వేసుకోవట్లా. నీతో పాటే నీ ప్రపంచం అంతరించిపోతుంది, నీతో పాటు నీ లోకం పోతుంది, ఎవరి లోకం వారిది అని చెప్పారు నిసర్గదత్త మహారాజు. ఆ రోజు నిజంగా నాకు అర్థం కాలే, ఎవరి లోకం వాళ్ళదేమిటి? ప్రపంచం అనేది నేను పోయినా కూడా ఉంటుంది కదా, ప్రపంచం ఉంది కదా, నే పోవచ్చు కాక అని అలా అనుకున్నా. కానీ నేను చూసే ప్రపంచమే, నేను గ్రహించే ప్రపంచమే నాది, అది నాతో పాటే పోతుంది. నేను చూస్తూ ఉన్న ప్రపంచం నేను పోయిన తర్వాత ఇక్కడ మిగలదు అని నాకు అర్థం కాలేదు ఆ రోజు. చాలా ఆ గురువుగారి అనుగ్రహం వల్ల నిసర్గదత్త మహారాజు గారికి నమస్కారం పెట్టుకున్న తర్వాత ఎప్పటికో నాకు అర్థమైంది. ఓహో, నేను చూసేదంతా నా పర్సెప్షన్ని బట్టి చూస్తున్నాను. నా పర్సెప్షన్ ఎప్పుడు పోతుంది? నా దేహము, నా ఇంద్రియాలు అన్నీ పోగానే నా పర్సెప్షన్ కూడా ఆగిపోతుంది. కాబట్టి నా లోకం పోతుంది. నా లోకంలోకి ఎవరికి ఎంట్రీ లేదు, ఎవరి లోకంలోకి నాకు ఎంట్రీ లేదు, ఎవరి లోకం వాళ్ళది అని చెప్పి చాలా ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు బయట ఏం చూస్తున్నావో అది నీ అద్దంలో, నీ మనస్సులో, నీ పర్సెప్షన్తో నువ్వు గ్రహించుకుంటున్నావు తప్ప నిజంగా నువ్వు చూసేది బయట లేదు అని చెప్పేశారు ఇక్కడ. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్. నువ్వు అనుకుంటూ ఉన్నావు ఇవన్నీ కూడా. ఎంత అద్భుతంగా ఉందో అసలు ఇది. ఇంకో విషయం చెబుతున్నారు మనకు సర్వసామాన్యంగా కనపడుతూ మనం కూడా గమనించండి. ఆకాశం గురించి తెలియనివాడు దానికి ఆకాశమే ఆధారంగా ఉన్న జగత్తును చూస్తాడట. ఆకాశం ఆశ్రయం ఇచ్చిందిట జగత్తంతా ఉండటానికి. కానీ జగత్తును చూస్తారు కానీ ఆకాశాన్ని చూడరు. ఎక్కటోళ్ళే ఒక మాట అడుగుతారు, ఈ రూమ్లో ఏమేమి ఉన్నాయి అని క్వశ్చన్ వేస్తే కుర్చీలు, బెంచీలు, మనుషులు, టీవీలు, రిమోట్లు చెబుతాడు. కానీ ఎవ్వరు ఈ రూమ్లో ఆకాశం ఉంది, ఖాళీ ఉంది, స్పేస్ ఉంది, వితౌట్ స్పేస్ దెర్ ఈజ్ నో రూమ్ అని ఎవ్వడు చెప్పడు. ఎందుకంటే మన దృష్టి అక్కడ పడదు, వస్తువుల మీద పడుతుంది. వస్తువుల్ని గుర్తిస్తుంది కానీ ఖాళీని గుర్తించదు. ఆకాశమే రూమ్. స్పేస్ లేకపోతే రూమ్కి ఎగ్జిస్టెన్స్ ఏముంది? అసలు లేదు కదా. మాస్టర్ గారు అంటారు, చోట్ల ఇల్లు కట్టి ఇంట్లో చోటు లేదంటాడు అని. మా ఇంట్లో చోటు లేదండి, ఇంతమంది వస్తే అంటాడట. చోటులో ఇల్లు కట్టాడు వాడు, కట్టి దాన్ని హద్దులు ఏర్పరచుకున్నాడు. అలా ఉంటుంది. ఈవిడ చెబుతోంది క్లియర్గా, దేనికైతే ఆకాశము సాక్షాత్తు ఆధారము దాన్ని చూస్తాడు కానీ ఆకాశాన్ని చూడలేడు. ఎట్లా అంటే చిన్నపిల్లవాడు అద్దంలో ప్రతిబింబాలనే ఎలాగైతే చూసి అద్దాన్ని గుర్తించలేడో అదే రకంగా ప్రతి మనిషి, ప్రతి జీవుడు, ప్రతి వ్యక్తి కూడా తనకి పరిచయం లేని వస్తువుని చూడలేడు, పరిచయం లేని వ్యక్తిని చూడలేడు. ఇతను ఫలానా వాడు అనాలంటే ముందు పరిచయం, ముందు మనస్సుకి కంప్యూటర్కి ఫీడ్ చేసినట్టు చేస్తేనే మనం వాటిని గుర్తించగలుగుతాము. ఆ జ్ఞాపకాలని, ఆ గుర్తుల్ని అన్నిటినీ పక్కన పెట్టినప్పుడే
ఈ ఆత్మస్వరూపం కనపడుతుంది కానీ గుర్తించలేము, కనపడుతూనే ఉంది కానీ గుర్తించలేము. ఎందుకంటే దాన్ని గురించినటువంటి జ్ఞానం మనకు లేదు, ఉన్నదేది అని తెలియటం లేదు అని చెప్పి నీకు ఒక వివరం చెబుతాను నేను. మనం సూక్ష్మంగా జాగ్రత్తగా గమనిస్తే ఈ జగత్తు మొత్తం కూడా, ఈ సృష్టి మొత్తం కూడా జ్ఞానము జ్ఞేయము అని రెండు విధాలుగా ఉంది. ఆత్మ విషయంలో జ్ఞానం స్వతసిద్ధము అంటే ఏంటంటే నేనున్నాను అని మనకు తెలుసు, మనం ఉన్నామని మనకు తెలుసు. నేనున్నాను అని ఎలా ప్రూవ్ చేయాలి అనేటటువంటి ప్రత్యక్ష ప్రమాణం కానీ అనుమాన ప్రమాణం కానీ మనకు అక్కర్లేదు. అనుమాన ప్రమాణం అంటే వినే ఉంటారు, పొగ వస్తోంది కాబట్టి అక్కడ నిప్పు ఉండాలి అని అనుమానించటాన్ని అనుమాన ప్రమాణము. ప్రత్యక్ష ప్రమాణం అంటే నేనున్నానని నాకు తెలుస్తూ ఉన్నది. దానికి ఏం ప్రత్యక్ష ప్రమాణం ఉంటుంది? వేరే ప్రమాణంతో పనే లేదు అసలు దానికి. అది చెప్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. అవసరం లేదు అప్పుడు మీకు ప్రత్యక్షం అనుమానం మొదలైన ప్రమాణాలు ఇక్కడ పనిచేయవు. ఇంకా కూడా అద్దం లేకపోతే ప్రతిబింబం ఉండదు కదా, ఆత్మ లేకపోతే ఏదీ లేదు అంతే. అదే ప్రూఫ్ నీకు. ఆత్మ వస్తువు అనేది లేకపోతే ఏదీ లేదు. చూసేవాడు లేదు, చూడబడేది లేదు, తెలుసుకునేవాడు లేదు, తెలుసుకోబడేది లేదు ఇక్కడ అని చెప్పేసింది. ప్రమాణాలు లోకంలో ఏ ప్రమాణమైన లోకంలో ఏదైనా కనపడటానికి చూడటానికి సాధనాలు కావచ్చు, కానీ జ్ఞానం కావాలనుకున్న వాడికి సాధనాలు అవుతాయి. కానీ తనని గూర్చి తెలుసుకునేటప్పుడు ఏ ప్రమాణాలు ఉపయోగించవు అని చెప్పేసింది. స్వరూపము స్వతసిద్ధం అంటే చాలా న్యాచురల్. అది నా స్వరూపమే. దాన్ని గ్రహించడానికి, నా చేయి చూసుకోవడానికి నాకు అర్థం ఎందుకు? నా ముంజేయి చూసుకోవడానికి, నా అరిచేయి నాకు కనపడుతోంది కదా, నా చేయి నాకు కనపడుతోంది కదా, దాన్ని చూసుకోవడానికి అర్థం ఎందుకు అని అడిగినట్టుగా ఉంటుందిట. అందువల్ల సూర్యుడిని చూపించాలంటే దీపం కావాలా? అదిగో సూర్యుడు అని చెప్పడానికి ఇదిగో ఈ దీపపు వెలుగులో సూర్యుడిని చూడు అని చెప్పొచ్చా మనం? అట్లా ప్రమాణాలన్నీ వెలవెలపోతాయి ఆత్మవస్తువు ముందర. దాన్ని చూపించలేవు, అవసరం లేదు, ప్రమాణాలతో పని లేదు, అది ఆల్రెడీ ఉన్నది. ఏ సాధనతోనూ దాన్ని చూపించడం సాధ్యం కాదు. అట్లాంటి జ్ఞానరూపమైన ఆత్మ ఎక్కడున్నది అని ఎవడో ఆక్షేపిస్తాడు, ఒక ప్రశ్న వేస్తాడు. వాడి ప్రశ్న ఇక్కడ కుదరదు. ఎందుకంటే ఎవడైనా సరే ఆత్మ లేదంటే వాడు కూడా లేనివాడి ప్రశ్న వేయలేడు కదా. సో అది కూడా చెల్లదు అని చెప్పేసింది. మనిషే లేకపోతే సమాధానం ఎక్కడి నుంచి పుడుతుంది, ప్రశ్న ఎక్కడి నుంచి పుడుతుంది అని. కాబట్టి రిఫ్లెక్షన్కి ఆధారమై ఉన్న అద్దం లేదు అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే కనబడుతున్నది కదా మనకి జగత్తంతా కూడా. సకల జగత్తుకు ప్రతిబింబమై ఆధారమై పెద్ద అద్దంలాగా అందరి యందు ప్రకాశించే ఆత్మ లేదు అని చెప్పడానికి వీల్లేదు. దానికి మన చిన్న ఎగ్జాంపుల్ రెటీనా మీద బొమ్మ పడకపోతే మనకేమీ కనపడదు. అదే ఒక అద్దం. ఆత్మ అనే పెద్ద అద్దంలో మొత్తం ఒక రిఫ్లెక్షన్ లాగా కనపడుతోంది తప్ప అది అసలు యథార్థం కాదు అని చెప్పేశారు ఇక్కడ. తర్వాత మరి ఎట్లా ఈ దేశకాలాల చేత తెలుసుకోబడుతుందంటే దేశకాలాలు కూడా ఆత్మలో భాగాలే కాబట్టి అవి కూడా మనకి తెచ్చి చూపించలేవు. మరి ఎట్లా ఆత్మను తెలుసుకోవటం? మిగతా పదార్థాలు ఉన్నట్టుగా ఇది విడిగా మనకు కనపడకపోతే ఎలా తెలుసుకోవాలి అంటే జగత్తుకు ఆధారమై ఉన్న ఆత్మయే నీకు కూడా స్వరూపం కదా. జగత్తుకు ఏదైతే ఆధారంగా ఉందో అదే నీకు స్వరూపం. వెండి చెంబు, వెండి కంచం మొదలైన విశేష నామరూపాలన్నిటికీ ఎవరు కారణం? ముద్దగా ఉన్న వెండే కారణం. ఒక వెండి ముద్దను తీసుకొని కంచం చేయొచ్చు, చెంబు చేయొచ్చు, ఏ ఆకారాలైనా చేయొచ్చు. వెండి ముద్ద లేకపోతే ఏ షేపులు లేవు, ఏ జగత్తు లేదు. కేవల చైతన్యమైన వెండి ముద్దలాగా ఆత్మ వస్తువు కేవల చైతన్యంగా ఉంది. దాంట్లో ఎన్ని వస్తువులైనా, ఎన్ని ఆకారాలైనా, ఎన్ని గుణాలైనా ప్రతిబింబిస్తాయి అనడానికి ఇంతకంటే మనకు వేరే ఎగ్జాంపుల్ ఏం కావాలి అంటోంది. సామాన్య చైతన్యంలో జగత్తులో పదార్థాలన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. జగత్తుకు ఆధారం ఏదుందో, జగత్తు యొక్క ఉనికికి, ఎగ్జిస్టెన్స్కి, జగత్ ఈ రకంగా ప్రకాశించటానికి, ఎపియరెంట్ అవటానికి ఈ సామాన్య చైతన్యమే తన స్వరూపమునుగా గ్రహించాలి. ఆ చైతన్యమే నేను అని గ్రహించి ఆ స్థితిలోనే ఉన్నవాడికి ఈశ్వరత్వం తప్పకుండా సిద్ధిస్తుంది. మిగతావన్నీ తోసి పక్కన పడేసి ఉన్నది ఒకటే వస్తువు, అది ఆత్మ వస్తువే. దానివల్లే ఈ జగత్
జగత్తంతా కూడా భాషిస్తోంది, నేను అనబడేది కూడా భాషిస్తోంది అని గుర్తించి అందులో ఆ స్థితిలో నిలిచిపోవాలి అని చెప్పింది ఆవిడ. ఆ చైతన్యాన్ని గుర్తించడానికి ఇంకా నీకు అనువైన స్థానం చెప్తాను. కేవలం అబ్సల్యూట్ రియాలిటీ నీకు చూపిస్తాను నేనని చెప్తోంది. దాన్ని నిద్రపోయే ముందర నిద్రకు జాగ్రత్తకు మధ్యలో గ్రహించవచ్చు అంటోంది. అంటే నిద్ర పడుతూ ఉంటుంది, ఇంకా కంప్లీట్గా నిద్రలోకి జారం. అప్పుడు సామాన్య చైతన్యం అట్లాగే ఉంటుంది. అంటే ఈ జగత్తంతా డిసపియర్ అయిపోయింది కానీ కంప్లీట్గా నిద్రలోకి వెళ్ళలేదు, అప్పుడు ఉంటుంది సామాన్య చైతన్యం. అదే రకంగా నిద్ర లేచేటప్పుడు కూడా ఇంకా కంప్లీట్గా మెలకు రాలేదు కానీ నిద్రలోంచి బయటకు వచ్చాం, అక్కడ కూడా ఉంటుంది సామాన్య చైతన్యం. ఇంకా కూడా నీకు వివరంగా కావాలంటే ఎప్పుడూ ఉన్న వస్తువు స్వరూపమే. ఇప్పుడు లేదు అని చెప్పటానికి వీలు లేని వస్తువు ఏదైతే ఉందో అదే నీ స్వరూపం. ఆ వస్తువుని గుర్తించటము ఎలాగూ అని మనం, అది సామాన్య చైతన్యం కాబట్టి దాన్ని గుర్తించలేకపోతున్నాము. దాన్ని ఎట్లా గుర్తించాలి అంటే మనకు వస్తువులు చూడటం ఎక్కువ అలవాటు కాబట్టి, మన పంచేంద్రియాలతో మనస్సుతో మనకు వస్తువుని చూడటం అలవాటు కాబట్టి వస్తువుని చూస్తూ ఉన్నది కూడా సామాన్య చైతన్యమే. మనం అనుకోవచ్చు మనం చూస్తున్నామని. మనం వస్తువుని ఎట్లా చూస్తున్నాం? అసలు మనం ఒక వస్తువుని చూసేటప్పుడు రెండో వస్తువు కనపడదు, ఆ వస్తువు మీద పూర్తిగా మనం కాన్సన్ట్రేట్ చేస్తాము అని మనకు అనిపిస్తుంది. కానీ అది కాదు విషయం. ఏ వస్తువుని చూస్తున్నామో అది మనం అయిపోతాం, అప్పుడే అది మనం గ్రహించగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ రెండో వస్తువు లేదు అసలు. ఈ సూక్ష్మం మనం ఎప్పుడు గమనించాం. మనం ఏ వస్తువుని చూస్తున్నామో అది అయిపోతేనే దాన్ని మనం గ్రహిస్తాం. అంటే దాన్ని కూడా మన బుట్టలో వేసుకున్నాం. ఈ ప్రపంచంలో మనం ఏదన్నా ఒక వ్యవహారం చేసేటప్పుడు, వ్యవహారం అంటే ఎవరితోనో మాట్లాడుతున్నాము, అప్పుడు గమనించుకుంటే మనకు అసలు గుర్తుండం. ఆ జరిగే విషయం మీదే ఉంటాం పూర్తిగా, అప్పుడే అది జరుగుతుంది. మనల్ని మనం గుర్తుపెట్టుకొని ఆ విషయాన్ని చెయ్యగలగటము అంటే అది నిజమైన సహజ స్థితి, అది నిజమైన ముక్తి పొందినవాడే అలా చేయగలుగుతాడంటే ఇక్కడ ఉన్నది నేనే, అక్కడ ఉన్నది నేనే అని తెలుసుకున్నవాడు కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్గా ఎదురుకుండా ఉన్న వస్తువు మీద పెట్టక్కర్లా. ఎదురుకుండా ఉన్న వస్తువు మీద ఇన్వెస్ట్ చేయటం అంటే ఏంటంటే వీళ్ళు ఫలానా వాళ్ళు, వీళ్ళు మిత్రులు, వీళ్ళు శత్రులు, వీళ్ళంటే నాకు చాలా, ఈ భావాల బరువు అక్కడ ఉండదు అసలు. భావాల బరువు లేదు కాబట్టి వాళ్ళకి న్యాచురల్గా ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, సేమ్గా ఉంటాడు. ఎందుకు? ఇక్కడ ఒక స్పెషల్ ఇన్వెస్ట్మెంటు, నేను అనే దాని మీద ఒక చాలా ఇష్టం, చాలా స్పెషల్ ఇన్వెస్ట్మెంటు. అవతల సెకండ్ పర్సన్ మీద అంత ఇన్వెస్ట్మెంట్ లేకపోవటం, ఇవి ఉండవు వాళ్ళకి. అందువల్ల అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అదే అతనికి తెలుస్తుంది. సర్వత్రా ఉన్న విషయం తెలిసే ట్రాన్సాక్షన్ ఏదైనా చేయాలంటే చేస్తారు వాళ్ళు. కానీ మనందరికీ ఎట్లా ఉంటుంది? మనం ఏది చేస్తున్నామో అందులో మనం పూర్తిగా లీనం అవ్వకపోతే చేయలేము. పూర్తిగా లీనం అవ్వటం అంటే శ్రద్ధగా చేయటం కాదు, మనల్ని మనం మర్చిపోతాం. మనల్ని మనం మర్చిపోకుండా చేసేది శ్రద్ధతో చేసే పని. ఇక్కడ ఏమిటంటే మనం ఉన్నామనే ఎగ్జిస్టెన్స్ మర్చిపోయి మన బిహేవియర్లో మనం లీనమైపోతాం, మన స్వభావంలో లీనమైపోయి అవతల వస్తువో మనిషో మనం ఏది అనుకుంటున్నామో అక్కడ పూర్తిగా ఇన్వెస్ట్ చేసి ఆ అనుకునే వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేస్తాం. అంటే మనలో అవతల వాడి గురించో, అవతల వస్తువు గురించో, అవతల పరిస్థితి గురించో, అవతల సన్నివేశం గురించో మనకి ఏ అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయంతో డీల్ చేస్తాం. అంతే తప్ప అవతల ఎవరో ఉన్నారని కాదు. ఈ ప్రపంచం నీకు నీ ప్రపంచం నీది అని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు అర్థం ఏంటంటే నేనే ప్రపంచాన్ని చూస్తున్నానో అది ఇంకొకళ్ళు చూడటానికి అవకాశం లేదు అని అర్థం. కానీ మనం అందరం ఏమనుకుంటాం, ఇక్కడ ప్రపంచం ఉంది, అది ఎప్పుడు ఉంటుంది, నేను ఇది కొంచెమే తెలుసుకున్నాను అట్లా అనుకుంటాం. కాదు, ప్రపంచంగా నాకేది కనపడుతోందో అది కేవలం నా ప్రపంచం. అంటే నేను సృష్టించుకున్నదే. సృష్టించుకోవడం అంటే నా మనస్సులో దాన్ని గురించిన ఏ ఊహ ఉన్నదో, ఏ కాన్సెప్ట్ ఉన్నదో దాన్ని నేను ఎలా భావిస్తున్నానో అదే ఒకటే ప్రపంచం, రెండోది లేదు. నాకు ఏది ప్రపంచంగా కనపడుతోందో అదే ఉన్నది నాకు.
నాకు మటుకే ఉన్నది. మిగతా వాళ్ళకి ఎవరికీ ఎంట్రీ లేదు. ప్రతి ఒక్కడు తన ప్రపంచాన్ని ఊహించుకుంటాడు ఉన్న దాంట్లో. అంతేగాని టోటాలిటీని చూసే శక్తి ఎవరికీ లేదు. ఒకే ప్రపంచాన్ని అందరూ చూస్తున్నామనేది చాలా పెద్ద భ్రమ. అనుకుంటాం ఈ ప్రపంచంలో మసులుతున్నాం కదండి, అక్కడ అట్లా కదండి, ఇక్కడ ఇట్లా కదండి, అది ఊహే. అందరూ అదే కాబట్టి గుడ్డివాళ్లలాగా తవుడుకుంటూ ఇది 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 అనే మళ్ళీ అది నిజంగా వాస్తవం అయితే మనం మళ్ళీ మెమరైజ్ చేయాల్సిన అవసరం ఏమిటి? నా పేరండి ఫలానా అండి, ఎందుకు ప్రతిసారి చెప్పడం? ఒకసారి చెప్పావు కదా, మళ్ళీ ప్రతిసారి పేరు రాసుకుంటాం, ప్రతిసారి సంతకాలు పెట్టుకుంటాం. ప్రతి వాళ్ళకి మన పేరు ఎక్కడన్నా వినపడంగానే చెవులు నిక్కబొడుచుకుంటాయి మనకు. ఓహో, నా గురించి ఏదో ఈ పేరే నువ్వా? అజ్జా అని చెప్పి ఒక మహానుభావుడు ఉండేవాడు ఇక్కడ పుత్తూరులో ఆశ్రమంలో. ఆయన కూడా జీవన్ముక్తుడే. అజ్జా అంటే తాతగారని, రామచంద్ర భట్ ఆయన పేరు అనగానే ఆయన గుర్తొచ్చారు నాకు. పోస్ట్ మ్యాన్ పిలుస్తాడే, నీ పేరు పిలవంగానే పరిగెత్తుతావే, అదే నువ్వా? చంకలు కొట్టుకుంటూ పరిగెత్తుతావే, ఓహో నీకు తెలుసు అన్నమాట, అది నువ్వా, నీ పేరు నువ్వా, పేరు పెట్టకముందు ఎవరు నువ్వు అనేవారు. మనకు అనేక సార్లు చెప్పారు ఈ పుస్తకంలోనే, అద్దం లేకపోతే రిఫ్లెక్షన్ లేదు అంటే అర్థం ఏంటి? అద్దం ఏమిటి అసలు? అద్దాన్ని ఎందుకు తెచ్చారు ఇక్కడ? మనకి మనం అన్వయించుకుంటే మన కన్నే అద్దం. మన రెటీనా మీద పడే బొమ్మలే మనం చూస్తాం. కన్ను లేని వాడికి సృష్టి ఏముంటుంది? ఏం చూస్తాడు? ఊహిస్తాడు. మనము ఊహిస్తాం, చూసిన దాన్ని ఊహిస్తాం, వాడు చూడకుండానే ఊహిస్తాడు. చైతన్యం అనేది సర్వత్రా ఉన్నది. దాన్ని తెలుసుకోవాలంటే మనం కూడా దానిలో ఒక భాగం కాబట్టి దాన్ని తెలుసుకోవటం కష్టం. కాబట్టి ఎలా తెలుసుకోవచ్చు? ఒక వస్తువుగా చూస్తున్నావు నువ్వు, చైతన్యాన్నే వస్తువుగా చూస్తున్నావు. అది కూడా ఎలా చూడబడుతోంది? నువ్వు ఆ చైతన్యం ఆ వస్తువుగా అయిపోతేనే, అంటే నువ్వు విడిగా ఉండి ఆ వస్తువును చూడటం అనే ప్రాసెస్ లాగా కనపడుతోంది. కానీ నీ చైతన్యం ఆ చైతన్యంతో కలిస్తేనే అది నీకు కనపడుతోంది అని ఇక్కడ క్లియర్గా చెబుతూ ఉన్నారు. ఎట్లాగంటే ఇప్పుడు గాలి సర్వత్రా ఉన్నది. ఎప్పుడు గాలి, అగ్ని, పంచభూతాలన్నీ సర్వత్రా సృష్టిలో వాటి రేషియోల్లో ఒక జీవులు బతకటానికి ఎంత అవసరమో అంత కంప్లీట్గా ఆవరించుకొని ఉన్నాయి అనే మాట మనకు నిజంగా ఎవరం ఆలోచించాం, అర్థం చేసుకోం. అగ్ని లేకపోతే మన దేహాలు గడ్డగట్టుకుపోతాయి. మన దేహానికి ఎంత అగ్ని అవసరమో, ఈ సృష్టిలో చెట్లు చామలు పెరగటానికి ఎంత అగ్ని అవసరమో అది సర్వత్రా ఆవరించి ఉంటుంది, హెచ్చుతగ్గులు లేకుండా. అదేవిధంగా గాలి కూడా సర్వత్రా ఆవరించి ఉంటుంది. కట్టెలో నిప్పు ఉంటుంది ఆల్రెడీ, మనం అంటించినప్పుడు కళ్ళకి కనపడుతుంది. కానీ అగ్ని అనేది లేకపోతే అది మంచుగడ్డ అయిపోయి ఉండేది ఈ పాటి. అవన్నీ మనం గమనించాం. అట్లా సర్వత్రా ఉన్నది. ఇప్పుడు బాగా చెమటగా ఉంటే చేతులతో ఇట విసురుకుంటాం. గాలి ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్న గాలినే చేత్తో ఒత్తిడి తెస్తే అది నీ మీదకి వచ్చింది. అంతేకాని సర్వత్రా ఉన్న గాలిని డిస్టర్బ్ చేసి ఒక పక్కన ఒత్తిడి కలిగించినందువల్ల అది మన మీదకి వచ్చింది, మనకి గాలి ఆడుతోంది తప్ప సర్వత్రా ఉన్నది ఇది అని మనకు తెలియదు. అట్లాగే ఈ మహా చైతన్యం సర్వత్రా ఉన్నందువల్ల మనం దీన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఒక వస్తువుగా చూస్తున్నాం, వేరే వస్తువు అని పేరు పెట్టి చూస్తున్నాం. ఇక్కడ హేమలేఖ ఏం చెబుతుందంటే, నువ్వు చూసేది కరెక్టే, కొంచెం మార్పు తెచ్చుకో. సర్వత్రా ఎప్పుడు ఉండేవాడివి నువ్వు లేకపోవటం అనే ప్రసక్తే లేదు. ఆ మహా చైతన్యమే నువ్వు. కానీ దాన్ని ఎట్లా గుర్తించటం అంటే, ఇప్పుడు నువ్వు ఒక చెట్టును చూసావు. ఆ చెట్టును చూసినప్పుడు నీకు గుర్తుండవు, నువ్వు చెట్టువే అయిపోతావు. చెట్టు గమనించావు అంతే. నేను చెట్టు చూస్తున్నాను అనేది తర్వాత వచ్చే ఆలోచన తప్ప నువ్వు చెట్టును చూసేటప్పుడు, చెట్టును గుర్తించేటప్పుడు నువ్వు ఉండవు. చాలా సహజం అది. చెట్టును చూసిన తర్వాత చెట్టు మీద పిట్టని చూసావు. ఆవిడేం చెబుతున్నారంటే హేమలేఖ, చెట్టును చూసి చెట్టు నుంచి నీ దృష్టి చెట్టు మీద ఉన్న పిట్ట మీదికి మారే లోపల ఉన్న వస్తువు సామాన్య చైతన్యమే. అదే నీ స్వరూపము. ఇది అంగలు పంగలు వేసుకుంటూ ఈ దృష్టి అక్కడికి ఇక్కడికి మారుతూ ఉన్నందువల్ల మనము దాన్ని గ్రహించలేకపోతున్నాము అని చెప్పింది. అదే మనకి భాగవతంలో అంగనాం అంతరే మాధవం అన్నారు. నారీ నారీ నడుమ మురారి అంటే ఒక గోపికకి మధ్యలో కృష్ణుడికి మధ్యలో గోపిక. అంటే ఏమిటి? సృష్టి
చైతన్యము, సృష్టి చైతన్యము, సృష్టి చైతన్యము. శబ్దానికి మధ్యలో నిశ్శబ్దము. అదే మొత్తం అంతా ఒక చిన్న దీంట్లో పెట్టి మన చేతికి అందించారు, కానీ అది మర్చిపోకుండా ఉండటానికి మన చేతిలో ఉన్నది. కానీ దాన్ని విమర్శించి తెలుసుకుంటేనే, ఇటువంటి గ్రంథాలు మనకి ఇంత వివరంగా చెప్తేనే తెలుస్తుంది. అది ఆవిడ చెప్తూ ఉన్నారు, నువ్వు చెట్టును చూసి, చెట్టు మీద ఉన్న పక్షిని చూసే లోపల నువ్వే ఉన్నావు, నువ్వు మారుతున్నావు, నీ దృష్టి మారుతోంది, నువ్వు ఎప్పుడు మారని వాడివిగా ఉన్నావు, ఎప్పుడు ఉన్నావు నువ్వు. ఆ దృష్టి మారుతోంది. ఎప్పుడు ఉన్నది ఎవరంటే నేనే. ఎప్పుడు, ఇప్పుడే అనే మాటకి ఎవర్ ప్రెజెంట్, నువ్వెవరు అంటే ఎప్పుడు ఉండేవాడివి అని చెప్పింది ఆవిడ. అది ఎట్లా చెప్పిందంటే, ఒక విషయ జ్ఞానానికి ఇంకో విషయ జ్ఞానానికి మధ్యలో ఉండే కేవల జ్ఞానం సూక్ష్మబుద్ధితో నువ్వు గుర్తిస్తే అదే నీ స్వరూపము అని చెప్పింది భర్తకి. దీన్ని తెలియకపోవటం వల్ల జగత్తంతా వేరేగా కనపడుతోంది. ఈ స్వరూపంలో రసము, గంధము, స్పర్శ, శబ్దము, సుఖము, దుఃఖము వీటన్నిటిలో గ్రహించేది, గ్రహించబడేది అంటూ ఏమీ లేవు. ప్రతిబింబాలకు అద్దంలాగా సకల జగత్తులకి ఆధారమయ్యింది మహాచైతన్యం. కానీ ఎప్పుడు అద్దంలాగా నిరాకారమే. అద్దంలో ఏ ఆకారాలు పడినా అద్దానికి అంటవు, అది ఎప్పుడు నిరాకారమే. ఈ చైతన్య మహాశక్తే బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, సదాశివుడు, సర్వేశ్వరుడు, నువ్వే పేరైనా పెట్టుకో, ఉన్నది ఒక్కటే. ఇంకా ఒక చిన్న విషయం చెప్తాను నాదా. మనస్సు నిద్రలోకి వెళ్లకుండా ఆపి, విషయాల మీదకి వెళ్లకుండా ఆపి, అంటే నిద్ర లేచాం, జస్ట్ ఇంకా ప్రపంచంలోకి దూకల, ఏం పని చేయాలి, ఇవాళ ప్రోగ్రామ్ ఏమిటని దూకల, జస్ట్ మెడుకు వచ్చింది. అటువంటి ఆ సమయాన్ని పట్టుకో. అటువంటి సమయాన్ని మనస్సు నిద్రలోకి వెళ్లకుండా ఆపి, విషయాల మీదకి వెళ్లకుండా కేవల కేవల జ్ఞానమైన స్వరూపాన్ని చూడు. ఏమీ లేదు అక్కడ, శుద్ధ నిరామయమైన చైతన్యమే ఉంది. నా స్వరూపాన్ని చూస్తున్నాను అనే తలపు కూడా, అనే ఆలోచన కూడా వద్దు. అనే తలపు కూడా లేకుండా గుడ్డివాడిలాగా మనస్సు వ్యాపారాన్ని నిలిపేసి ఊరికే ఉండు. అదే స్వరూప స్థితి. దానిని వెంటనే పొందుము అని చెప్పేసింది మనకి రమణ మహర్షి. ఊరకుండప్ప అని చెప్పేది ఇదన్నమాట. ఊరికే ఉంటే ఉండేది సామాన్య చైతన్యమే, ఉండేది అమ్మవారే, ఉండేది అయ్యవారే. మనం ఊరికే ఏమీ మనసులో పెట్టుకోకుండా పనులు చేసుకోవచ్చు. మనస్సు పనిచేయక్కర్లా, పనులు చేసుకుంటూ ఉంటే ఉండేది ఆ సామాన్య చైతన్యమే అన్నమాట. అది చెప్పింది ఆవిడ. దాన్ని వెంటనే పొందమంది. అది విని హేమచూడు ఆవిడ చెప్పినట్టే వెంటనే చేశాడు. స్వరూపస్థితి తెలిసింది ఆయనకి. చాలాసేపు ఆ స్థితిలో ఉండిపోయి విశ్రాంతి పొందాడు. ఈ బయట ప్రపంచాన్నంతా కూడా మర్చిపోయాడు ఆయన. ఇది జ్ఞానఖండంలో హేమచూడుని విశ్రాంతి అనే 9వ అధ్యాయం అయిపోయింది. ఇక్కడ మళ్ళీ చదువుకుందాం. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 26 కూడా అయిపోయింది.